కృష్ణా నదీ జలాల వివాదంపై సమస్య పరిష్కారానికి కేంద్ర జలవనరుల శాఖ కసరత్తు ప్రారంభించింది. ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటుకు ఇరు రాష్ట్రాలు అంగీకరించాయి. అప్పటి వరకు యథాతథ స్థితి కొనసాగనుంది. పూర్తిస్థాయి నివేదిక తర్వాత తదుపరి చర్యలకు ఉపక్రమించనుంది. కృష్ణానదీ యాజమాన్య బోర్డు సమావేశం మూడో రోజు అసంపూర్తిగానే ముగిసింది. ఢిల్లీలో జలవనరుల శాఖ కార్యదర్శి అమర్జిత్ సింగ్ నేతృత్వంలో 2 గంటల పాటు జరిగిన భేటీలో ఇరు రాష్ట్రాల నీటిపారుదల శాఖ మంత్రులు ఎవరి వాదనలకు వారు కట్టుబడి ఉన్నారు. పోలవరం పట్టిసీమ ద్వారా గోదావరి నుంచి కృష్ణాకు మళ్లిస్తున్న జలాల్లో మొత్తం 90 టీఎంసీలు అదనంగా రాష్ట్రానికి కేటాయించాల్సిందేనని హరీష్ వాదనలు వినిపించారు. రాష్ట్రానికి 299 టీఎంసీలు మాత్రమే వచ్చాయని వివరించారు. బచావత్ ట్రైబ్యునల్ సైతం అదే విషయం స్పష్టం చేస్తోందన్నారు. ఇరువురి వాదనలు విన్న కేంద్ర జలవనరుల శాఖ రాష్ట్రాల మధ్య సమస్య పరిష్కారానికి జూలై 1న 3 మాజీ సిడబ్ల్యూసీ చైర్మన్లతో 3 నెలల కాలపరిమితితో కమిటీ ఏర్పాటు చేస్తామని తెలిపింది. 2016-17కి కృష్ణా నీటి కేటాయింపులు, యాజమాన్య బోర్డు పరిమితులపై నివేదిక తయారు చేసేంత వరకు తాత్కాలిక కేటాయింపులే కొనసాగించాలని సూచించింది. ఏదో పిక్ అండ్ చూస్ లాగా కాకుండా టోటల్ ప్రాజెక్ట్స్ కేఆర్ఎంబీకి తెచ్చినట్టయితే మాకు అభ్యంతరం లేదు. అక్కడ టెలిమెట్రిక్ విధానాన్ని పెట్టండి, జాయింట్ టీమ్స్ పెట్టండి, ప్రతి చుక్కను కూడా లెక్క చేసినట్టయితే మరి 2 రాష్ట్రాలకు కూడా న్యాయం జరిగేటువంటి అవకాశం ఉంటుందని చెప్పడం జరిగింది. అన్ని గైడ్లైన్స్ కూడా ఏర్పాటు చేసిన తర్వాత కేఆర్ఎంబీని ఆపరేషనలైజ్ చేస్తాం. అప్పటిదాకా ఈ 3-4 నెలలు యథాస్థితిని కొనసాగించాలని కేంద్రం కోరింది. సో కేంద్రం చెప్పిన దాన్ని మేము గౌరవించినాం, దానికి మేము ఒప్పుకున్నాం వాస్తవాన్ని. కానీ ఆంధ్రప్రదేశ్ నుంచి అటువంటి సుముఖత రాకపోవడం, ఒక మొండి విచిత్ర వితండ వైఖరిని వారు అవలంబించడం వల్ల ఎలాంటి కంక్లూజన్ రాకుండానే సమావేశం ముగిసింది. మళ్ళీ ఎప్పుడు పిలిస్తే అప్పుడు మేము రావడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి మేము తెలంగాణ ప్రభుత్వం తరఫున కేంద్ర ప్రభుత్వానికి స్పష్టం చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ మాత్రం కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టులను తక్షణమే నోటిఫై చేయాలని కోరింది. శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల విషయంలో తలెత్తిన వివాదాలు వివరించగా జలవనరుల శాఖ అధికారులు ఆశ్చర్యపోయారని ఏపీ మంత్రి దేవినేని ఉమా వెల్లడించారు. తాగునీరు ఇవ్వకుండా శ్రీశైలంలో ఏకపక్షంగా విద్యుదుత్పత్తి జరిపారన్న ఫిర్యాదును పరిగణలోకి తీసుకున్నారని పేర్కొన్నారు. ఏపీ తీరును తప్పుపట్టిన మంత్రి హరీష్ పొరుగు రాష్ట్రాలు కర్ణాటక, మహారాష్ట్ర సఖ్యతగా ఉన్నాయని గుర్తు చేశారు. దురదృష్టవశాత్తు ఒక కలిసి పనిచేయాలనేటువంటి పరిస్థితి, కలిసి ఈ రెండు రాష్ట్రాల అభివృద్ధి కోసం కృషి చేయాల్సినటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ మొదటి నుంచి కూడా ఏకపక్ష విధానాలు అవలంబిస్తూ వచ్చింది. మేము మాత్రం ఎట్టి పరిస్థితుల్లో దాన్ని అంగీకరించే ప్రశ్న ఉత్పన్నం కాదు. ఒకవేళ తెలంగాణకి ఏదన్నా అన్యాయం జరిగితే మేము ఎంత స్థాయిలోనైనా, ఢిల్లీ స్థాయిలో పోరాడతాం, మేము సుప్రీంకోర్టుకు కూడా వెళ్తాం తప్ప తెలంగాణ హక్కులు ఏమాత్రం కూడా తగ్గించుకోవడానికి మేము సిద్ధంగా లేము. మేము ఎట్ ద సేమ్ టైం ఆంధ్రప్రదేశ్ యొక్క ఒక చుక్క నీళ్లు మాకు అక్కర్లేదు, తెలంగాణ కేటాయించిన నీళ్లు మాత్రమే మాకు రావాలని కోరుతున్నాం తప్ప ఒక చుక్క ఆంధ్రప్రదేశ్ ఎక్కువ వాడుకోవడానికి కానీ తీసుకోవడానికి మాకు అవసరం లేదు. సమస్యని మొత్తం కూలశంగా చర్చిస్తూ ఉన్నారు. ఇమ్మీడియట్గా నోటిఫికేషన్ సంబంధించిన కార్యక్రమాలు ప్రారంభం చేస్తూ ఉన్నారు. 1 నెల రోజులు సమయం ఇచ్చాం కాబట్టి ఈ 1 నెల రోజుల్లో వాళ్ళకు సంబంధించిన అధికారులంతా కూడా 2 రాష్ట్రాల అధికారులతో మాట్లాడి మళ్ళీ మా అవసరం వచ్చినప్పుడు మమ్మల్ని పిలుస్తూ ఉన్నారు. ఎప్పుడు పిలిచినా మేము రావటానుకున్నాం. మా భూభాగంలో ఉన్న గేట్ల నిర్వహణ మా రాష్ట్ర అధికారులు కేఆర్ఎంబీ ఆదేశాలతో అమలు చేస్తారనేదే మేము కోరాం. మేము కోరింది న్యాయపరంది. బ్రజేష్ కుమార్ ట్రైబ్యునల్ తీర్పు వస్తే గాని కేటాయింపుల అంశం తేలదని రాష్ట్రం వాదిస్తోంది. ఆంధ్రప్రదేశ్ మాత్రం విభజన చట్టం ప్రకారం తక్షణం నోటిఫికేషన్ జారీ చేయాలని పట్టుబడుతోంది. ప్రస్తుతానికి ఢిల్లీ వేదికగా నీటి పంపకాల అధ్యయనానికి నాంది పడింది.